ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో పుట్టినటువంటి అబ్బాయికి ఏ నక్షత్రంలో పుట్టిన అమ్మాయితో వివాహం చేయవచ్చు. సో అశ్విని నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అయితే నాడీ దోషం పనికిరాదు. భరణి నక్షత్రం 26 పాయింట్లు పనికొస్తుంది. కృత్తికా నక్షత్రం 1వ పాదం 20 పాయింట్లు పనికి వస్తుంది. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు 22 పాయింట్లు మధ్యస్థంగా ఉంది. రోహిణి నక్షత్రం 26 పాయింట్లు చాలా బాగుంది. మృగశిర చాలా బాగుంది. ఆరుద్ర పనికిరాదు. పునర్వసు పనికిరాదు. పుష్యమి నక్షత్రం చాలా బాగుంది, 23 పాయింట్లు వచ్చినాయి. ఆశ్లేష నక్షత్రం చాలా బాగుంది, 17 పాయింట్లు వచ్చినాయి. మకా నక్షత్రం 26 పాయింట్లు వచ్చినాయి, చాలా బాగుంది. పుబ్బా నక్షత్రం 34 పాయింట్లు వచ్చినాయి, చాలా బాగుంది. ఉత్తరా నక్షత్రం పనికిరాదు. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు పాద భేదంలో పనికి వస్తుంది. హస్త నక్షత్రం 16 పాయింట్లు వచ్చినాయి, పనికిరాదు. చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు పనికిరావు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు కూడా పనికిరావు. స్వాతి నక్షత్రం 25 పాయింట్లు వచ్చినాయి, చాలా బాగుంది. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు పనికిరావు. విశాఖ నక్షత్రం 4వ పాదం చాలా బాగుంది. అనురాధ నక్షత్రం 29 పాయింట్లు చాలా బాగుంది. జ్యేష్ఠ నక్షత్రము 16 పాయింట్లు పనికిరాదు. మూలా నక్షత్రం 9 పాయింట్లు పనికిరాదు. పూర్వాషాఢ ఆఫ్ పాదము 25 పాయింట్లు పనికి వస్తుంది. పూర్వాషాఢ మిగిలినటువంటి 4 పాదాలు 25 పాయింట్లు పనికి వస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదం మాత్రమే పనికి వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు షష్టాష్టకాలు పనికిరాదు. శ్రవణ నక్షత్రం పనికిరాదు. ధనిష్ట 1, 2 పాదాలు పనికిరాదు. ధనిష్ట 3, 4 పాదాలు నిషిద్ధము. శతభిష నక్షత్రము నిషిద్ధము. పూర్వభాద్ర నిషిద్ధము. ఉత్తరాభాద్ర పనికి వస్తుంది. రేవతి పనికి వస్తుంది.